సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ పాతపెట్టిన నాణములు 10వ భాగం అదేనండి ఆఖరి భాగం నాకు స్వాగతం పలుకుతున్నాను. గత 9వ భాగంలో మీకందరికీ చెప్పాను, ఎలాగైతే విక్రమార్క చక్రవర్తి మాతృగుప్తుడు అనే ఒక కవి పండితుణ్ణి కాశ్మీర రాజ్యంకు ఎలాగ లేఖావాహకుడిగా పంపించాడు. అతను విక్రమార్క చక్రవర్తిని మనసులో నిందించుకున్నాడు, తనకు సరైన ఆదరణ లభించలేదని. కానీ అతనికి అక్కడికి వెళ్ళాకే తెలిసింది తనను కాశ్మీరానికి రాజుగా పంపించాడు అని. అతడు ఎంతో పొంగిపోయాడు. అది ఉరుములు మెరుపులు లేకుండా కురిసిన వానలాగా అనుకున్నాడు విక్రమార్కుని కరుణ గురించి. సరే, మాతృగుప్తుడు అధికారాన్ని స్వీకరించాడు కాశ్మీర దేశపు రాజుగా. ఇక్కడ ప్రవరేశుడు ప్రవరసేనుణ్ణి రాజుగా చేద్దామనుకున్నాడు. అతని జాతకం పరిశీలించగా ఇంకా 5 ఏండ్ల వరకు ప్రవరసేనుడికి రాజు అయ్యే యోగం లేదు అని కనుక్కున్నాడు. సరే, మెల్లగా అతని రాజ్యం స్థాపించడానికి పునాదులు బలపరచాలనుకున్నాడు. ఆ పని కాట దేశం నుంచి మొదలు పెట్టాలనుకున్నాడు. అందుకనేసి ముందుగా లవరాజును కాట దేశంకు రాజుగా చేశాడు. ఇక ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు మెల్లమెల్లగా తమ ప్రయత్నాలు అక్కడి నుంచి మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఇక్కడ పోయినసారి సంచికలో లవరాజు గురించి, లవరాజును ఎలాగా అతను ఇదిగా చేశాడు అని. అంత లోపల దశరథుడు అనే అతను ఈయన లవరాజు మీద అభియోగం తీసుకొచ్చాడు. ఆ అభియోగమును ఇంకా కాశ్మీర దేశపు రాజు విచారణకు వచ్చింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మళ్ళీ కథ మొదలు పెడుతున్నా. మరి ఇలా కథ మొదలవుతోందండి. ఇది 10వ భాగం 10వ అధ్యాయం పాతపెట్టిన నాణములలో. ఇలా కాశ్మీర రాజ్యము ఎవని ఆధీనంలో ఉండునో వాడు ఆనాడు 4 నగరములు తన అదుపులో ఉంచుకొనవలెను. పూర్వ కాశ్మీరం వేరు, నేటి కాశ్మీరం వేరు. ఉత్తరం నుండి దక్షిణం వరకు 4 రాజ్యములు ఉండేడు అని చెప్పవచ్చు. కాశ్మీరము, దాని అడుగున కాంబోజము, దాని అడుగున త్రిగర్తము, దాని అడుగున గాంధారము. గాంధారము అంటే ఇప్పటి కాందహార్ అని చెప్పవచ్చు. కాశ్మీరంకు పశ్చిమమున దరదా, అభిసార దేశంలో ఉండేవి. ఇది అనాదిలోని స్థితి. క్రమక్రమంగా కాంబోజ త్రిగర్తములు కాశ్మీర అంతర్భూతములైపోయినాయి. కాంబోజము మరియు సన్నగిలను, త్రిగర్తము శుష్కించిపోయిను. ఆ ఊర్లు కాశ్మీరం కింద ఉన్నను త్రిగర్తం అన్న పేరు పోలేదు. దరద దేశం నిజానికి మ్లేచ్ఛ దేశం. ఆదిలో దరదులు నిత్యము కాశ్మీరం మీదకి దండెత్తి వస్తుండేవారు. దారదులకు కాశ్మీర్లకు నిత్య యుద్ధములు జరుగుతుండేవి. తర్వాత కూడా దారదుల బలం తగ్గలేదు. దరద దేశము కాశ్మీరంలో అంతర్భూతమైపోయి కూడా దారదులు శక్తిమంతంగానే ఉండేవి. కాశ్మీర రాజ్యాధికారము తంత్రి మీద, దారదుల మీద ఆధారపడి ఉండేది. దారదుడు అన్న శబ్దము కాశ్మీరంలో గొప్ప యుద్ధవీరుడు అన్న అర్థం కలిది అయ్యను. 2 జాతులను కలిసిపోయినాయి. దారదులు కాశ్మీరులలో ప్రధానులైరి. ఈ విజయేశ్వర దుర్గము నిజానికి దారదుల దుర్గం. దానిని ఇక్ష్వాకు వంశీయులైన కాశ్మీర క్షత్రియులు ఆక్రమించుకొనిరి. వారు దారదులకు ముఖ్యులైరి. కాశ్మీర్ దేశం నందు నాడు 4 నగరములు ప్రధానంగా ఉండేవి. వాయవ్య దిశ యందు శల్యపురము, పశ్చిమ దిశ యందు విజయేశ్వరము, ప్రాగ్ దిశ అంటే తూర్పు దిశ యందు దేవసరసము, దక్షిణం నందు నవనగరము. ఇవి 4ను ప్రవేశ భాగికలు అంటే నేను చెప్పాను కదా, ఎంట్రీ పాయింట్స్, సరిహద్దులు, చెక్ పోస్టుల లాగా. వాని ప్రాముఖ్యం వేరు. జందురాజు శల్యపురంను తన స్వాధీనం చేసుకున్నాను. దశరథుడు విజయేశ్వరాధిపతి. మాతృగుప్తునితో శల్యపుర దుర్గాధిపత్య విషయము అభియోగం తెచ్చినను అది తీర్మానింపబడలేదు.
తూర్పు దిశ ఎందున్న దేవసరస్వం యొక్క ప్రాబల్యం తక్కువ. ఆ వైపున దశార్ణ దేశములు కలవు, పరమ కాంబోజ దేశములు కలవు. వాటి వలన ఒత్తిడి ఎక్కువ లేదు. ఇలా ఉండగా గాంధీరం దిశ ఉన్న నవనగరం ఒకటి నిత్య జాగ్రత్తతో ఉండవలసి ఉండేది. ప్రవరేశుడు శతవలి గ్రామం నందు 16 ఏండ్లు నివసించను. ఆ చుట్టుపక్కల 10 గ్రామములందు వాణిని ఎరుగుదురు, వానికి పలుకుబడి కలదు. నవనగర దుర్గాధిపతి ప్రవరేశుణ్ణి బాగుగా ఎరుగును. ఈ వ్యవహారం జరగక మునుపు, అంటే హిరణ్య తోరమాండ్లు వ్యాధిగ్రస్తులైనప్పుడు తనకు ప్రవరసేనుడు కనిపించినప్పుడు ప్రవరేశుడు నవనగర దుర్గాధిపతికి తన వద్ద ఉన్న వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మాణిక్యములను వానికి సమర్పించెను. తన పూర్వకథ చెప్పెను. తాను శ్రేష్ఠసేనునకు ఆప్తమిత్రుడని చెప్పి వచ్చెను. ఆ దుర్గాధిపతి పేరు మల్లకోష్టకుడు. అతడు సుక్షత్రియ వంశం వాడు కాదు కనుక తొలితటి నుండి శ్రీనగర్ రాజులు వాణిని ఎక్కువ గౌరవించట్లేదు. సుక్షత్రియులు కాని సామంతులను తక్కిన వారు కొంత నిరాదరణతో చూచుట కలదు. మల్లకోష్ఠునికి మనసులో ఈ గుర్రు కలదు. ప్రవరేశుని సామంతత్వమే సుక్షత్రియులైన సామంతులు పరామర్శించుచుండెడివారు కాదు. త్రిగర్తము నవనగరమునకు సమీపం నందు ఉండెను. ప్రవరేశుడు త్రిగర్త దేశాధిపుడుగా ఉన్నప్పుడే 1-2 సామంతుల సభలు జరిగెను. ఆ సమయంలో మల్లకోష్ఠుడును ప్రవరేశుడును ఒకరినొకరు కొంచెంగా చూసుకుంటూ జరిగింది. మల్లకోష్ఠుడు సామాన్యంగా సామంత సభలకు పోయేవాడు కాదు. ఇప్పుడు ప్రవరేశుడు తాను శ్రేష్ఠసేన వల్ల పొందిన కానుకలైన రత్నమాణిక్యములన్నింటినీ మల్లకోష్ఠునికి ఇచ్చుటతో, తన పూర్వకథ చెప్పుటతో మల్లకోష్ఠునకు ప్రవరేశుడు మిక్కిలి ప్రియమైను. ప్రవరేశుడు మాటికి నవనగరమునకు పోవుచుండును. విడతలుగా ప్రవరసేనుడు తల్లి తప్పించుకొనుటయు, ఆమెను తాను వెదుకుటయు, యూకాదేవి నందు ఆమె కనిపించుటయు, ముచ్చుకుందని గుహలో హిరణ్యుడు తోరమాణుని బంధించుటయు, ఆ ప్రాంతమంతన నిర్భేద్యమగుటయు, శల్యపురము ప్రవరసేనునికి అధీనమగుటయు క్రమక్రమంగా చెప్పి ప్రవరసేనుని యందు మల్లకోష్ఠునకు అనురాగం కల్పించరు. మాతృగుప్తుడిని రాజుగా తీసుకుని వచ్చుట మంకుడు మొదలైన వారి దౌర్భాగ్యమని నిరూపించను. మంకునకు హిరణ్యుడు ఎట్టివాడో తోరమాండు ఎట్టివాడు కావలేను. అతనికి మొలిచిన కొమ్ములేమి, ఇతనికి మొలవని కొమ్ములేమి, పక్షపాత మిట్లుండును. మల్లకోష్ఠుడు సంపూర్ణంగా ప్రవరసేనుడి యందు అభిమానం కలవాడైను. మల్లకోష్ఠునకు ప్రవరసేనుని దర్శనం చేయింతునని ప్రవరేశుడు త్రిగర్తం నందు తొల్లిటి తన ప్రధాన నగరమైన సిద్ధపురంలోనే మల్లకోష్ఠునికి ప్రవరసేనుని దర్శనం చేయించాడు. ప్రవరేశుడు నేర్పుతో సామంతుడు మహారాజు దర్శనం చేసినట్లు తల వంచి చేతులు జోడించి సమీపించుటయు, మహారాజును ఎదుట మోకరించుటయు మొదలైన ఆచారములు నెరపించెను. ప్రవరసేనుని యందు మహారాజత్వమును మెరపించెను. ప్రవరసేనుని సేన 14 మంది. వారిచే ఖడ్గ ధనుర్విద్యా పాఠవము ప్రదర్శింపించెను. వారి ధనుష్ పాండిత్యమునకు, జందురాజు యొక్క విచిత్రమైన మహాశౌర్య క్రియలకు మల్లకోష్ఠుడు నిర్విణ్ణుడాయన. మల్లకోష్ఠునితో చెప్పకుండా ప్రవరేశుడు నవనగరమును ప్రవరసేనునకు బలమైన స్థానముగా చేయుచుండెను. అచ్చట సైన్యం సమకూర్చబడుచున్నది. సర్వము సభాపతి యొక్క అధీనమందు ఉండెను. జందురాజు వచ్చుచుండెను, పోవుచుండెను. ఇది అంతయు మల్లకోష్ఠునకు ఇష్టంగా ఉండెను, భయముగా ఉండెను. మాతృగుప్తుడు రాజైన తర్వాత కూడా ఇది సాగుతూనే ఉండెను. చివరికి మల్లకోష్ఠుని స్థితి ఎట్లయిందంటే, అతడు ప్రవరేశునికి ఎదురు తిరిగించో తన దుర్గాధిపత్యమే పోవునన్నట్లున్నది. శల్యపురం నందు విజయుడమయ్యనో, నవనగరం నందు మల్లకోష్ఠుడు అది ఎగును. ప్రవరేశుడు నిశ్చలును మరి ఒక కార్యం నందు నిమగ్నుడైండెను. తాను ఎచ్చటికి పోయినను తోరమాణుని నాణ్యములను సంగ్రహించుచుండెను. అన్నిటినీ అనురాధాపురంకు చేర్చెను. వాటినన్నిటినీ మాందాత వద్ద, శివరథుని వద్ద భద్రపరచుచుండెను.
ప్రవరేశుడు తన నీతి చేత పలు మందిని ప్రవర్సేనని పక్షమునకు తిప్పుట ఎందు ఎంత శ్రద్ధ వహించుచుండెనో, ఈ నాణ్యములు ప్రోగు చేయుట ఎందు అంత శ్రద్ధ వహించుచుండెను. ప్రవర్సేనునికి ఇది అర్థం కాలేదు. ఇది ఇలా ఉండగా ప్రవరేశుడు శల్యపుర వ్యవహారంను బలిపించెను. అనగా లవరాజు చేత కొత్త సైన్యములను సమకూర్పించుచుండెను. అది రహస్యం లేకుండా జరుగుచుండెను. ఈ వార్త దశరథునకు మంకునకు తిరిగి తిరిగి అందిపించుచుండెను. మహాకంపనేశుడున్నాడు, అతడి పేరు ముక్తాపీడుడు. ఇంచుమించుగా తంత్రి అతని చేతిలో ఉండును. మంకుడు, ముక్తాపీడుడు, దశరథుడు, మాతృగుప్తుడు కలిసి కూర్చుండి లవరాజును పిలిపించి వాణిని అడిగారు. లవరాజు ఇలా అన్నాడు: అయ్యా, అది నా పిత్రీయమైన ఆస్తి. నా తండ్రియు తాతయు నిత్యమును సైన్యమును పోగు చేసి శ్రీనగర రాజ్యమునకు ఇక్కట్టు కలిగించిరని, అందుచేత మా వంశంనే నిర్మూలించి ఊరు పేరు లేని విజయుని తెచ్చి దుర్గంను వానికి ఇచ్చి తినని దశరథులు చెప్పుచున్నారు. వారు మహావీరులు, రాజనీతివేత్తలు, యుద్ధనీతివేత్తలు. వారి ఎడల నేనెప్పుడూ వినయవంతుడినే. ఇప్పుడు కూడా ఒక సామంతుడనై, ఒక దుర్గాధిపతినై వారి వయసును వారి పాండిత్యమును మన్నించి వారి పాదములు పట్టుకుని వారు నా యందు అనుగ్రహించుంచో నేనొక్క ప్రశ్న అడిగేదను, వారు నన్ను మన్నింతమని వాగ్దానం చేసించో అడిగేదను అన్నాడు. దశరథుడు భయం లేదు, చెప్పు అన్నాడు. లవరాజు ఇలా అన్నాడు: అయ్యా, పూర్వము శ్రేష్ఠసేన మహారాజు తన కుమారుడైన హిరణ్య మహారాజునకు ముమ్మాదేవిని ఎందుకు చేసుకొనెను? విజయపుర దుర్గాధిపతుల ఒత్తిడిని తట్టుకోలేకనే కదా. దశరథుల శౌర్య సాహసములకు, యుద్ధ నైపుణ్యమునకు భయపడియే కదా. విజయపుర దుర్గాధిపతులు తమ రాష్ట్రం నందు తాము స్వతంత్రులై ఉండవలేననియే కానీ శ్రీనగరంనకు మేము సామంతులుగా ఉండము, మాది విజయపుర సామ్రాజ్యం అనలేదే. అట్లే మా పూర్వులను చేశారు. విజయపురము పూర్వము దరద దేశము. దారదులు పూర్వము మ్లేచ్ఛులు. వారి ఆచారములు అవైదికములు. వారి పండుగలు వట్టి లౌకిక సాంప్రదాయమునకు చెందినవి. వైదికుల నందు ఖగోళం నందలి నక్షత్రముల యొక్క ఉదయాస్తమయ గమన నిర్దిష్ట శుభాశుభ ఫలాధీనములైనవి. అయినను విజయపురాధిపతులు తమ ప్రజాభిప్రాయం అనుసరించి తమ ప్రాంతం నందు అంత స్వాతంత్రము కోర్రి. మా కాట రాష్ట్రము మహాపర్వతమయము. అచ్చటి జనులు పార్వతీయులు. వారి ఆచారములు వేరే. అంచేత మత్పూర్వులు కూడా మా రాష్ట్రం నందు అంత మత స్వాతంత్రం వాంఛించిరి. దశరథులు మహావీరులు కనుక మమ్ము నిర్జించిరి. తమ మరిది అయిన మహారాజునకు హితము చేసిరి. ఈ దశరథులు నిర్దయులని చెప్పుటకు వీల్లేదు. నా తండ్రి నన్ను 10 ఏండ్లు దాచెను. వీరు నన్ను వెదికించి చంపించలేదు. తర్వాత నేను ఆ వంశంలో మిగిలిన లేసంనని తెలిసింది. నేనచ్చట ప్రవేశ భాగికకు అధినాథుడనైనాను అన్నచో, నేను బతికి ఉన్నాను అన్నచో, విజయుడు నన్నేమి చేయలేదన్నచో అది అంతయు దశరథుల దయ అని నాకు తెలుసు. నేను కొత్త సైన్యంను సమకూర్చుచున్నానని నా మీద ఒక నింద ఆరోపింపబడింది. నేను ఆ పని చేయుచున్న మాట నిజమే. శ్రీ మాతృగుప్త మహారాజు కాశ్మీర దేశంనకు శ్రీ విక్రమార్క చక్రవర్తి పెట్టిన ప్రసాదం. నేను ఆ ప్రసాదంలోని మాహాత్మ్యమును ఎరగని వాడను కాను. నేను శ్రీనగర రాజ్యక్షేమంను విచారించే ఈ పని చేయుచున్నాను. శల్యపురంనకు దూరంగా ఉన్న ప్రవేశ భాగిక భూత గోపురం వెనక ఒక రాజ్యం లేదు, ఒక పల్లె లేదు, ఒక పట్టణం లేదు. అచ్చట ప్రవేశ భాగిక ఉండవలసిన అవసరము లేదు. పూర్వం నుండి అచ్చట ప్రవేశ భాగిక ఎందుకుండెను? నిర్భయమైన స్థలం నుండి భయము ఎట్లా సమాసన్నమగును? ఎప్పుడేం భయం కలుగునో అన్న భయం చేత నట్లు చేసిరి. ఇన్ని 100 ఏండ్లకు నేడు ఆ భయం కలిగినది. నేను వచ్చి ప్రభువులకు మనవి చేసుకోవాలనుచుండగా ప్రభువులు నన్ను పిలిపించారు. శ్రేష్ఠసేన మహారాజు గారికి 2 కుమారులు. వారు కవల పిల్లలు. హిరణ్య మహారాజు, తోరమాణ మహారాజు. తండ్రి యొక్క అభిమతం అనుసరించి వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరుగా 14 ఏండ్లు రాజ్యం చేసిరి. తోరమాణ మహారాజు అంతలో తన పేర దినారములను ముద్రింపించెను.
కాశ్మీర దీనారములు దేవీమూర్తి చేత ముద్రితములగును. తోరమాండి విషయం నా ద్రోహమునే చేసెను అనవలను. హిరణ్య మహారాజు అతనిని కారాగారం నందుంచెను. తోరమాణుని వధించలేదు, బంధితుని చేసెను. మరణించినాడన్న వార్తను పుట్టించెను. అందరి వల్లే నేను దానిని నమ్మి తిని, ఇప్పుడు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదో మనవి చేసేదాన్ని. తోరమాణుని భార్య అంజనాదేవి నాడు గర్భిణి. ఆ నియమాలు, ఆ నిండు చూలాలు హిరణ్యుని తోరమాణుని తప్పించుకొని పోయాను. ఎచ్చటికి పోయానో తెలియదు. ఆమె మగపిల్లవాణిని కనెను. అతని పేరు ప్రవరసేనుడు. శ్రేష్ఠసేన మహారాజు గారికి మరణించిన వారసులు ఉండేడని ప్రవరసేనుడు తుంజినుడని అంజనాదేవి తన కొడుకునకు తన మామగారి పేరు పెట్టెను. శ్రేష్ఠసేన మహారాజు గారికి మరి 2 నామములు ఉండేటివి, ప్రవరసేనుడు, తుంజనుడని. అంజనాదేవి తన కొడుకునకు తన మామగారి పేరు పెట్టెను. పిల్లవానికి తాతగారి పేరు పెట్టెనన్నమాట. ఆ పిల్లవానికి ఇప్పుడు 18 ఏండ్లు. హిరణ్య మహారాజు తోరమాండు చనిపోయాడన్న అపప్రత పుట్టించి తోరమాణను ఎచ్చట బంధించెను. కాల దేశాంత ప్రవేశ భాగికకు 15 దినముల ప్రయాణంలో ఉన్న దారి తెన్నులేని సూచీముఖ శిలామయ ప్రదేశం నందు మహాంధకారమయమైన గుహలలో ఉండి పోగా ఎచ్చటనో వట్టి కొండ ఊటలు నీళ్లు రాతిలో రాతిబొడ్డు ఆహారంగా కలవక అర్ధగవ్యూతి చతురస్రమైన ప్రదేశంలో ఉంచెను. 16 ఏండ్ల అతన్ని ఎట్లా దాచెనో ఎవరికి తెలీదు. అంతకంటే ఆశ్చర్యమేమనగా అచ్చటికి ఈ తోరమాణ మహారాజు పుత్రుడైన ప్రవరసేనుడు చేరును. ఒట్టి చేరుట కాదు, తానచ్చట 1000 మంది సైన్యమును పోవు చేశాను. తలుచుకొంచో నాకే భయం అవుతోంది. అచ్చట తీవ్రమైన శరముల వంటి బాణముల వంటి రెల్లు సమృద్ధిగా కలదట. రెల్లు తోటకు శరవణం అని పేరు కదా. శరమనగా బాణం. ఆ రెల్లును బట్టి బాణమునకు శరమని పేరు వచ్చిందో ఏమో తెలీదు. అచ్చటి సైన్యం యొక్క ధనుష్మత్వము అప్రతిహతం. వారి లక్ష్యశుద్ధి ఎంచినచో శ్రీరామచంద్రుడును పార్థుడును స్మరణకు వత్తురు. ప్రవరసేనుడు కాశ్మీర దేశం మీదకి దండెత్తుటకు ప్రయత్నం చేయుచున్నాడు. అచ్చటికి ఇంత సైన్యము చేరుట ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న ప్రశ్న. శల్యపుర పూర్వ దుర్గాధిపతి అయిన విజయనకు తెలియకుండా ఇది జరిగి ఉండదు. ఇది ఎంతయో అతను చేసి ఉండను. అతడు మన రాజ్యంనకు హితుడని దశరథులు, మంకులు, కులరాజులు భావించుచుండిరి. నాకు ఈ వార్త ఎలా తెలిసింది? నా సేనలో 2-3 ప్రవరసేనుని సైనికుల బాణముల చేత హతలేరి. 3 సూటిగా హృదయం నందు బాణములు తగిలి చనిపోయిరి. అరే, 3 ఇట్లా చత్తురా! వారి బాణప్రయోగ కౌశల్ మెట్టిదని నేను అబ్బురపోయి తిని. వారి ఉనికి పట్లేమో ప్రధాన స్థానం ఎచ్చట్నో తెలుసుకుంటకు నాకు 1 ఏడాది పట్టింది. నేను 100 మంది సైనికులను కోల్పోతుని. అయినప్పటికీ చివరికి రహస్యంను తెలుసుకుంటుని. నాకు మార్గాంతరం లేక కొందరు గూఢాచారులను, వారు నా యందు విరక్తులైనట్లు, శ్రీనగర రాజ్యం నందు అనిష్టులైనట్టు, నిజమునకు రాజ్యము ప్రవరసేనుదన్నట్లు చెప్పెడు వారిని పంపించితిని. వారు వీరి పరీక్షకు తాళుక్కుని వారిలో కొందరు వధింపబడి అసలు రహస్యం తెలియకుండా వారి ఆనపట్టు కనుకొని నాకు తెలియచేసిరి. నాకు ఈ వార్త తెలిసి 4 నెలలు కూడా కాలేదు. వారు శ్రీనగరం మీదకు దండెత్తి వచ్చుట ఎట్లున్నను ముందు కాటరాష్ట్రంను కబళింతురు. నిశ్చయమైన వార్త నాకు 4 నెలల క్రిందట తెలియను గాని ఈ విషయంలో చాలా భాగము లీలగా నాకు 1 ఏడాది పైగా తెలిసి ఉండెను. రాకరాక వచ్చిన దుర్గాధిపత్యము పిత్రేయమైన దాన్ని మరలా చేతులారా పోగొట్టుకుందున నాకు శ్రీనగర రాజ్యం పోవుటెట్టుదో కాటరాష్ట్రం నా చేతిలో ఉండి పోవుటయు అట్టిదే. మానవుడు తొట్టతులత స్వార్థంను చూచుకున్న స్వార్థంన కంటే రాజభక్తి ఎక్కువది అన్నచో మొదట తాను బతికి ఉన్నా కదా రాజభక్తిని ఆశించుట. నాకు కాటరాష్ట్ర దుర్గాధిపత్యము ప్రధానమైనదిగా కనిపించను. ప్రభువులు క్షమించవలేను.
ప్రవర్శనకు 1000 మంది సైనికులకు వారప్రతిహతులుగా కనిపించుచున్నారు. నేను 4000 సైన్యం పోగు చేయించు వాని ముందు నిలవలేను. అందుచేత సైన్యమును పోగు చేసి తిని 4000 సైన్యంతో నేను శ్రీనగర రాజ్యంను గెలవలేను కదా. స్వతంత్రుడనే చేసేదేముంది? కాట మహా సామ్రాజ్యంను నిర్మింతున్నా. నేను వచ్చి ప్రభువులతో మనవి చేయి లోపలనే నాకు రాజశాసనం చేతికి అందినది. వచ్చి తిని తర్వాత ప్రభువుల చిత్తము. 3 నాళ్ల ముత్తైదుతనమునకు 6 జోళ్ల లక్కాకులని నా 2 ఏండ్ల దుర్గాధిపత్యమునకు 4000 సైన్యమైంది. మీరు నన్ను తొలగించుడు. యథార్థమునకు నాకు శ్రీనగర రాజ్యం కంటే నా శల్యపుర దుర్గం యొక్క భద్రత ఎక్కువ ప్రియమైనది కాదు. ఇప్పటికైనా మనవి చేయుచున్నాను. నేను 4000 సైన్యమును సమకూర్చి తిని. కంపనేశుడున్నాడు, దశరథులున్నారు, మహావీరులు. వీరు వెళ్ళి ఆ సేనను వశం చేసుకునవచ్చును, సంహరింపవచ్చును. నా సైన్యంలో ఎక్కువ భాగము సుశిక్షితం కాదు. సుశిక్షితమైన శ్రీనగర సేనను 2000 మంది సైన్యమును తీసుకొని పోవలేను. నా సైన్యమంతయు బాసటగా వచ్చును. ఆ ప్రవర్సేనుని నిజంగా తోరమాండి కుమారుడో కాదో ఆ సంగతిని నిర్ణయించుకునవచ్చును. మీ ఇష్టము. ఇదిగో నా ఖడ్గము, ఇదిగో నా ఉష్ణీషము, ఇవిగో నా సామంత చిహ్నములు అని లవరాజు వారినన్నిటిని తీసి మాతృగుప్తుని పాద సమీపం నందు ఉంచెను. ఆ నలుగురును నిర్విణ్ణులైపోయిరి, ఆశ్చర్యపడ్రి. వారికి లవరాజు నందు దోషము లేసము కూడా కనిపించలేదు. సొంత అవివేకి కావచ్చు, దుర్జనుడు కాడు. ఇంతకంటే రాజ్యంనకు ఒక ఆపత్తియు, ఒక యుద్ధము, ఒక భయము, ఒక దండయాత్ర సంఘటించు సన్నివేశం నతడు చెప్పాడు. ప్రవర్షణుడు తోరమాండి కుమారుడు కావచ్చు, కాకపోవచ్చు. ఆ పేరుతో రాజ్యం నందలి ప్రజలకు అతని యందు అభిమానం కలుగును. దీనిని అంకురం నుండే గిల్లివేయవలేను. లవరాజు మరలా ఇలా అన్నాడు. అయ్యా, విజయుని మృతికి నేను హేతువు కాదు. అతడు త్రిపుర గ్రామ కాయస్థుని ఇల్లాలితోటి దుశ్చర్య నడుపుచుండను. ఆ గ్రామమంతయు అతనికి వ్యతిరేకము. అతని సేనాపతి లోపనుడు అతని విజయమునకు బాసట. ఆ గ్రామం నందు 10 మంది కరవాల ధరలుండ్రి. వారు అతనిని వధించిరి. నా రాజవంశమునందు అభిమానం కలవారు శల్యపురం నందు నేటికిని కలరు. వారు నన్ను ప్రోత్సహించిరి. వారు నాకు దుర్గాధిపత్యంనిచ్చిరి. అచ్చట రాజనకులున్నారు, మహాట్టములున్నారు. వారందరూ వచ్చి హిరణ్య మహారాజు గారితో నా దుర్గాధిపత్యం మనవి చేసి నాకు రాజాజ్ఞ తెప్పింతుమన్నారు. ఇంతలో మహారాజు గారు మరణించిరి. రాజ్యసభ చక్రవర్తికి వినతి పత్రం పంపించుటయు, మాతృగుప్త మహారాజు గారు విచ్చేయుటయు, రాజ్యమంతయు కొత్తగా ఉండుటయు, ఇచ్చటి పరిస్థితులన్నీయు నూతన ధరాపతికి చక్కగా అవగతం కాకమున్ను వారు వచ్చి వ్యవహారం మనవి చేయుటకు తటపటాయించిరి. ఇదిగో అనుకుంటుండగా కాలం గడిచినది అన్నాడు. అప్పుడు మాతృగుప్తుడు ఇలా అన్నాడు. నువ్వు పోయి నీ దుర్గాధిపత్యంను స్వీకరింపము. మేము మంకునితో, దశరథునితో, కులరాజుతో విచారించి ఈ విషయము నిర్ణయింతుమని లవరాజునకు వాని సామంత చిహ్నములు వానికిచ్చి వాణ్ణి పంపించను. అతడు పోయిన తర్వాత మాతృగుప్తుడు ఇలా అన్నాడు. సర్వాధికారి తోరమాణునికి కుమారుడు ఉన్నచో రాజ్యం అతంది కదా. మీరు అతనిని వెదికించి రాజ్యం అతనికి ఇప్పించవలసింది. చక్రవర్తికి వినతి పత్రం ఎందులకు? చక్రవర్తికి నా యందు దయ ఉన్నది. ఆ దయను ఇంకొక విధంగా చూపించేవాడు అని అంటే దానికి మంకుడు ఇలా అన్నాడు. మహారాజా, తోరమాణుని కుమారుడు అన్న మాట నిరాధారమైంది. ఆ అంజనాదేవి ఏమైనదో తెలియదు. హిరణ్యుడు మిక్కిలి వెదికించెను, ఎచ్చటను పొడగట్టలేదు. అంజనాదేవికి తండ్రి ఉన్నాడు. ఆయన పేరు జ్వాలేంద్రుడు. వారి ఇక్ష్వాకు వంశీయులు. ఆయన కుమారుడు జయేంద్రుడు. వారును సామంతులు. 16 ఏండ్లు వారెరుగని అంజనాదేవి జాడ మరి ఒకరికి ఎట్లా తెలియను? ఆమె ప్రసవించిందన్న మాట ఎవరెరుగుదురు? ఆమెకు పురుష సంతానం కలిగినన్న నిశ్చయమేమి? అతడు 18 ఏండ్లున్నను
18 ఏండ్లైనను ఎరగకుండా పెరిగిననుట ఎట్ల సంభవము? వాడెవరో చోరుడు, ఎవడో కృత్రిమమైన శాబరుడు. మహారాజా, నిరపత్యంగా ఒక మహారాజు మరణించుంచో ఆ రాజ్యం గ్రహించుటకు దుర్జనులు ప్రయత్నం చేయుదురు. హిరణ్యుడు పోయి తమరు రాజుగా వచ్చేడు ఈ నడుమి కాలమందు వాడెవడో ఈ పథకం నెత్తను. సుభద్రమైన శ్రీనగర రాజ్యము అతనికి సాధ్యం కాదు. అంతలో మహారాజుగా మీరు వచ్చితిరి, రాజ్యము భద్రమయ్యను, కొంత శాంతి నెలకొల్పబడును. తమరి ఔదార్యము సద్గుణములు ప్రజల హృదయమునకు హత్తుకొనెను. వాడు తన ప్రయత్నం యొక్క వ్యర్థమును గుర్తించి ఆ కొండలలోనికి పోయి దాగి ఉండను కాబోలు. లవరాజు మాటలు విశ్వాసార్హములుగానే ఉన్నవి. ప్రవరసేనుడన్న పేరు పెట్టుకున్న ఆ అల్పుని వధించనచో ఈ కృత్రిమ వ్యవహారము తల చూపినప్పుడే గిల్లివేసినట్లగును. మంకుడు అట్లే అన్నది. మంకునకు కోపంగా ఉండెను. నలుగురు అలాగే అనేది మంకునకు కోపంగా ఉండెను. దీని అంతటి వెనుక ఒక రహస్యం ఉన్నది. శ్రేష్ఠసేన మహారాజునకు ప్రవరేశుడన్న ఒక హితుడు ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు, గొప్ప కార్తాంతికుడు. అతడికి తోరమాండన్నచో మెక్కిలి అభిమానం. ఇది అంతయు అతని పన్నాగమని నా ఊహ. హిరణ్యుడు బతికి ఉన్నన్ని దినములు ప్రవరేశుడు అజ్ఞాతం నందు ఉండెను. ఈ 2 ఏండ్ల నుంచి ఆయన శ్రీనగరం నందు అందందు కనిపించుచుండెనని వినిపించుచున్నది. అతన్ని బంధించిన కానీ ఈ సమస్య కొంత తీరదు అని అన్నాడు. మాతృగుప్తుడు అన్నాడు, పండితుని బంధింతుమా, కాలజ్ఞునకు చేటు తెత్తుమా, ఆయన్ని పిలిపింపుడు, నేను ఆయనతో మాట్లాడవలేను. నాకు సాహిత్యం తెలియను, రాజనీతి తెలియను, సేవాధర్మం తెలియను, రాజధర్మం తెలియను, జ్యోతిర్విద్య తెలియదు. చక్రవర్తి ఆస్థానమున నవరత్నములు కలరు. శంఖుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి, క్షపణకుడు, అమరసింహుడు, బేతాళభట్టు, కడకప్పకుడు, కాళిదాసు, వరరుచి, వీరందరూ ఖగోళ శాస్త్రం నందు పండితులు. అయ్యా, విక్రమార్క చక్రవర్తి కలిశకము 3001వ సంవత్సరంలో జన్మించను. ఆయనకు 20 ఏట పట్టాభిషిక్తుడైన 44వ ఏడు వచ్చే వరకు శకులను, హూణులను, మ్లేచ్చులను సర్వనాశనం చేసి కలిశకము 3044వ సంవత్సరమున విక్రమార్క శకమును స్థాపించును. కాళిదాసు తన జ్యోతిర్విధాభరణమును 3068వ సంవత్సరమున రచించెను. కలి సంవత్సరము 3115వ ఏట నేను మీకు రాజుగా వచ్చి తిని. అప్పటికి శ్రీ విక్రమార్క చక్రవర్తికి 115 సంవత్సరముల వయస్సు. ఇప్పటికే ఆయన వయస్సు 117 ఏండ్లు. నేను ప్రవరేశును కలుసుకొనవలేను. దయచేసి మీరు అతనిని నా వద్దకు తీసుకుని రండు. అది అలా ఉంచి నేను ఇంకొక మాట చెప్పేదను. దశరథుడు మహావీరుడు, కంపనేశుడు మహావీరుడు, వీరిద్దరినూ కాటరాష్ట్రమునకు ఉక్కుతునకల వంటి బట్టలను తీసుకొని పోయి ఆ మహాశిలామయ దేశంలో ఉన్నదెవరు? వాడు కృత్రిముడా, చోరుడా, నిజంగా తోరమాండు కుమారుడా కనుగొని నిర్ణయించి తోరమాణని కుమారుడైనచో సురక్షితంగా తీసుకొని రావలేను. లేనిచో వాని సేనను నిర్మూలించి సాధ్యమైనచో వాణ్ణిని బందీగా తీసుకొని రావలేను. ఇది మా ఆజ్ఞ. ప్రవరేశుని మా వద్దకు ఎంత తొందరగా తెచ్చినా అంత సంతోషింతుము అన్నాడు. ఇట్లు ఆ సభ ఆనాడు పూర్తయింది. కులరాజు ప్రవరేశుని కలుసుకొన్నాడు. మాతృగుప్తుని అభిమతమును చెప్పాడు. ప్రవరేశుడు ఇలా అన్నాడు, అయ్యా, మాతృగుప్తుని దర్శనము నేనెందుకు చేయుదును? అతనికి కాశ్మీర రాజ్యం ప్రాప్తించి 2.5 ఏండ్లయింది. ఇంకా 2.5 ఏండ్లు రాజుగా ఉండును. విక్రమార్క చక్రవర్తి ఆయుర్దాయము 120 సంవత్సరములు. చక్రవర్తి చనిపోయిన తర్వాత మాతృగుప్తుడు నిమిషము రాజుగా ఉండడు. నీకు ఇష్టమైనచో ఈ మాటలు రాజుతో చెప్పుము. మంకుడు నన్ను బంధింప ఎంచుచున్నాడో ఏమో, అతనికి సాధ్యం కాదని చెప్పుము. కంపనేశుని, దశరథుని మాతృగుప్తుడు ప్రవరసేనుని బంధించుటకో వధించుటకో పంపించనని చెప్తేవి కదా. వారిద్దరూ తిరిగిరారు. విజయేశ్వరపుర దుర్గము కొలది దినములలో ప్రవరసేనుని అధీనమునకు వచ్చును అని చెప్పుము. రాజ్యములను కత్తులు పాలించువు, గ్రహములు పాలించును అని అన్నాడు. తర్వాత
మాతృగుప్తుడు కాశ్మీరములను పాలించుచుండెను. వెన్నెలలు ఆరబోసినట్టు పాలించుచుండెను. అమృత శైవాలివి వరదలు కట్టినట్టు పాలించుచుండెను. త్యాగము మూర్తి కట్టినట్టు పాలించుచుండెను. పౌరుషము రుద్రాకృతి అయినట్లు పాలించుచుండెను. రాజైన మాతృగుప్తుని చేత కరంబకము అనగా మజ్జిగలో నానపూసిన అటుకుల పిండి వెదజల్లబడుచుండగా, తృష్ణారహితత్వం వికసించుచుండగా సంతోషమును ఎవడు సేవించలేడు? కష్టములనగా ఎటువో తెలిసిన మాతృగుప్తుడు ప్రజలకు, అర్థులకు విక్రమాదిత్యుని కన్నా అభిగమ్యుడగుచుండెను. అంటే అందరికీ అందుబాటులో ఉన్నాడు. లక్ష్మీ విలాసములు శ్లాఘ్యుడైన మాతృగుప్తునికి వివేచనా శక్తి చేత సురభీకృతములయ్యను. మేంటుడన్న కవి హయగ్రీవ వధము అన్న మహాకావ్యం రచించి మాతృగుప్తునకు వినిపించెను. మాతృగుప్తుని చోట సాధు సాధు అన్న మాటలు వెలువడలేదు. మేంటుడు తన గ్రంథమును కట్టుకొనిచుండెను. అతడు పరిచిన ఆకుల కింద చెయ్యి తాకినచో దాని లావణ్యం చెడిపోవునేమో అన్నట్టు మహాసువర్ణ భాండము కనిపించెను. అంతా భర్తృ మేంటునకు మాతృగుప్తుడు 1000 సువర్ణములను అర్పించెను. భర్తృమేంటుడు 10 గ్రామములకు అధికారయ్యను. మాతృగుప్తుడు మాతృగుప్త స్వామి పేరిట మధుసూదనాలయమును నిర్మించెను. ఇలా ఉండగా 3 మాసములకు 1 దినం తక్కువగా 5 ఏండ్లు గడిచెను. ఈలోపుగా కాట ప్రాంతంలో ఎందు కంపనేసుని సైన్యం నిర్మూలింపబడిన దశరథుడు యాష్టీకుని బాణము చేత పరలోకగతుడయ్యను. ప్రవరసేనుని వార్తయే లేదు. దశరథుడు చనిపోయిన తర్వాత ప్రవరేశుడు వాని 4 కొడుకుల నడుమ నలిపోగు వేసి తంపట పెట్టెను. విజయేశ్వర దుర్గము దశరథ వంశం నుండి తొలగిపోయిను. తోర్మాణుని వద్ద సేవకులుగా ఉన్న 2లో ఒకడు సభాపతి, 2వ వాడు కోష్టకుడు. కోష్టకుడు విజయేశ్వర దుర్గాధిపతి అయ్యను. మంకునకు తెలిసెను కంపనేశుడు చనిపోయాను. శ్రీనగరం నందు మంకుని ఆధిపత్యం ఉన్నట్టు లేదు. జుందురాజు అన్నవాడు కూడా సర్వ కంపనుల మీద అధికారం చేయుచున్నట్టుండెను. కంపనోద్గ్రాహకుడు వాడుగా ఉండెనట. మంకుని ఆజ్ఞ శ్లథీకృతమగుచుండెను. కానీ శ్రీనగరం నందలి భద్రతకు ఏమీ లోపం లేకుండెను. ఇట్లుండగా ప్రవర్సేనుడేమయ్యాడు? అతడు ముచ్చుకుందని గుహ ఎందుకు కనిపించట్లేదు? సూర్యకిరణ ప్రసారం చేత మంచు బిందువుల వలె అతనికి కలిగిన పితృదుఃఖము కోపం చేత అంతరించిపోయింది. అతడు చక్రవర్తి ఆజ్ఞ చేత ప్రవరేశుని నీతి వలన సన్యాసి అయి పర్వతముల యందు తిరుగుచున్నాడు. అతడు శ్రీపర్వతం నందు సంచరించుచుండగా అశ్వపాదుడన్న యోగి పాశుపత వేషధారి అయి అతనికి కందమూలములు సమర్పించుచున్నాడు. ఒకనాడు ఇలా అన్నాడు: నేను పూర్వజన్మం నందు మోక్షం కొరకు తపస్సు చేయుచుండగా నువ్వు అప్పుడొక సన్యాసివి, తపస్సు చేయుచుంటివి. దేని కొరకు తపస్సు చేయుచుంటివి అని నిన్ను అడిగి తిని నువ్వు నేను చక్రవర్తిని కావలేనని తపస్సు చేయుచున్నాను అంటివి. నేను నీ యందు అనురక్తుడనై చంద్రశేఖరుడైన పరమేశ్వరుని నీ కోరిక తీర్చిపెట్టమని అడిగి తిని. అప్పుడు స్వామి ఇలా అన్నాడు: ఓయ్య అశ్వపాద, ఇతడు నాకు కైలాసం నందున్న ఒక సేవకుడు. వాడి కోరికను నేను మరొక జన్మం నందు తీర్తును. నీకు మరొక జన్మం నందు జ్ఞానంతో పాటు సామ్రాజ్యం నిత్తును అని శివుడు అంతర్హితుడయ్యను. ఇట్లు నువ్వు చక్రవర్తిత్వం వాంఛించుచు 1 ఏడాది తపస్సు చేస్తువి. 1 ఏడాది నుండి మరలా చేయుచున్నావు. నాకు శివుడు మరలా కనిపించి నీ కోరిక తీర్తునని చెప్పాడు. ఇట్లని అశ్వపాదుడు అంతర్హితుడయ్యాడు. మరలా 1 ఏడాది గడిచిన తర్వాత శివుడే సిద్ధుడైన అశ్వపాదుని వేషంతో ప్రవర్షణను కనిపించి ఇలా అడిగాడు: ఓయి, నిత్యమైన మోక్షంను పరిత్యజించి చంచలమైన సామ్రాజ్యం నేల వాంఛింతువు అని. దానికి ప్రవర్షణుడు ఇలా అన్నాడు: నువ్వు సిద్ధవేషధారి అయిన శివుడు అని నేను విశ్వసించితేనే. నువ్వు విశ్వాధిపతి అయిన శివుడవు కావు. మహానుభావులను అర్థించుచో వారి మహాఫలములు సమకూర్తురు. గిన్నెడు పాలను అడిగితే క్షీర సముద్రమే నోటికి అందింతురు. తోరమాణుని వంశం ఎంత కష్టపడిందో నీకు తెలియనా? వారి సుఖం ఎంత భంగింపబడిందో నీకు తెలియనా? అంజనాదేవి గుండె ఎంత అటమటించినదో నీకు తెలియనా? ఈ సామ్రాజ్యాధిపత్యము నా కొరకు కోరటలేదు.
పరమశివుడు నన్ను ఈ జన్మ ఎత్తించెను. నేను తోరమాణన్నకు పుత్రుడనైతిని. అంజనాదేవి కడుపున జన్మించి తిని. వారు పడిన కష్టములకు నేను ప్రతిక్రియ చేయవలేను అన్నాడు. అంతటా శివుడు తన స్వరూపంతో ప్రవరసేనునకు దర్శనమిచ్చి ఇలా అన్నాడు. ఓయి, నువ్వు చక్రవర్తి వగుదువు, 60 ఏండ్లు సామ్రాజ్యంను పాలింతువు. అప్పుడు నువ్వు నన్ను తలుచుకొన్నచో అశ్వపాదుడు నీకు కనిపించును. అతడు నిన్ను నా లోకమునకు తెచ్చును. ఇలా చెప్పి చంద్రకళాధరుడు అంతర్హితుడు కాగా ప్రవరసేనుడు మరి 1 సంవత్సరం తాను పట్టిన వ్రతము పూర్తి చేసి అశ్వపాదుని వద్ద సెలవు తీసుకుని కాశ్మీర దేశమునకు వచ్చాడు. ప్రవరసేనుని కలుసుకున్నాడు. ప్రవరేశుడు ప్రవరసేనుని చూచి కోష్టకుని, లవరాజుని, మల్ల కోష్టకుని పిలిపించాడు. నవనగరమున అందరూ సమావేశమయ్యారు. ప్రవరసేన మహారాజునకు 3 సామంతులను పాదాక్రాంతులేరి. ఆనాటి కచ్చటికి జిందురాజు, జయపీడ, జయేంద్ర, యాష్టికాదులు అందరూ వచ్చిరి. ప్రవరసేనుతో జరిగిన కథ అంతయు చెప్పిరి. ప్రవరసేనుడు ఇలా అన్నాడు. ఓయి, నా హృదయము మాతృగుప్తుని యందు కోపం పొందట్లేదు. విక్రమాదిత్యుని పేరు విన్నచో నా గుండె ఉడికిపోవచ్చున్నది. మాతృగుప్తుడు అల్పుడు, పూర్వము కష్టపడినవాడు. అతనిని తునిమి ఏమి లాభము? తున్మక్క ఏం లాభము? ఎవడు శత్రు సంహనశీలుడో వాణిని గెలవలేను. చంద్రోదయంనకు పద్మములు ముకిళించును, అవి చంద్రుని ద్వేషించును. నిజమునకు పద్మములకు విరోధి ఎవరు? మదపుటేను యొక్క దంతము. దానిని భేదింపవలేను గాని చంద్రుని ద్వేషించి ఏం లాభము? మహాసమర్థుడైన వాడి మీదకు పోలేక వాడు మన మీదకి పంపిన అల్పుణ్ణి సంహరించి ఏం లాభము అన్నాడు. అంతటా ప్రవరసేనుడు తన వ్యూహంను పన్నాడు. ముందు శ్రీనగరం స్వాధీనం చేసుకుని అనంతరంన విక్రమార్కుని మీదకి పోవుటకు నిశ్చయించాడు. ఇట్లు నిర్ణయింపబడింది. లవరాజు శల్యపురం నుండి 4000 సైన్యంతో శ్రీనగరాభిముఖంగా వచ్చును. కోష్టకుడు 4000 మంది దారుదులతో శ్రీనగరాభిముఖంగా ఆ వైపు నుండి వచ్చును. మల్లకోష్ఠుని వద్ద 4000 సైన్యం ఉంది. మేనమామ అయిన జయేంద్రుడు 1000 మంది సైన్యమును తెచ్చాడు. జయాపీడుడు యూకాదేవి యందు, అనురాధాపుర మహాటవుల యందు ఆటవిక సైన్యమును 2000 సిద్ధం చేశాను. ఆ సైన్యంతో అతడు నవనగరంనకు వచ్చాను. నవనగరం నందు 7000 సైన్యం ఉండెను. దీనికంతకు జిందురాజు మహాకంపనేశ్వరుడు. ముచ్చుకుందుని గుహాదేశం నందు తోరమాణని రక్షణ కొరకుంచబడిన 10 మంది సైనికులు యాష్టికాదులు శ్రీనగరం నందు గల భిన్న సేనాధిపతులతో సంఘాతము చేసి ప్రవరసేనుని రాజ్యార్హత నిర్ణయించి ప్రవరసేనుడు దండెత్తి వచ్చు వేళకు శ్రీనగర సేన నిష్క్రియంగా ఉండునట్టు సర్వము సిద్ధం చేసిరి. ప్రవరసేనుడు నవనగర దుర్గ ప్రాంతమైన రాజ్యంనంతయు స్వాధీనం చేసుకొనెను. త్రిగర్తము అతనికి వశమయ్యను. అచ్చట శ్రీనగరంన ఆనాడు ఉజ్జయిని యందు విక్రమార్క చక్రవర్తి మరణించనన్న వార్త మాతృగుప్తునికి తెలిసెను. మాతృగుప్తుని వదనము నిట్టూర్పులతో నిండి ఉండెను. అతడు స్నానం చేయలేదు, నిద్రపోలేదు, వంచిన తల ఎత్తలేదు. మర్నాడు మాతృగుప్తుడు రాజ్యమును పరిత్యజించి శ్రీనగరంనకు అనతి దూరమందు ఒక ఆరామమునందు విడిచెను. ఆ వార్త ప్రవరసేనుడు విని తన పక్షులైన వారి చేత మాతృగుప్తుడు వెడల నడవబడిన అనుకుని కొద్దిమంది పరివారంతో పోయి మాతృగుప్తుని చూచెను. ఇతడు ప్రవరసేనుడని మాతృగుప్తునకు చెప్పిరి. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకొనిరి. ప్రవరసేనుడు మాతృగుప్తుని అతని రాజ్య పరిత్యాగమునకు హేతు అడిగెను. మాతృగుప్తుడు ఇలా అన్నాడు. ఓయి రాజా, సూర్యుడు ప్రకాశించినంతసేపు సూర్యకాంతములు జ్వలించును. సూర్యకాంతములు మాలినంత నవి వట్టి రాళ్ళు అన్నాడు. ప్రవరసేనుడు అన్నాడు, ఎవరు నీకు అపకారం చేసిరి? వారి మీద పగ సాధింపము. పగ సాధించుటకు బదులు నువ్వు చక్రవర్తి మరణమునకు దుఃఖించుచుంటివి అనగా మాతృగుప్తుడు తిరస్కృతి మందహాసంతో ఇలా అన్నాడు. ఏ బలాధికుడును మాకు అపకృతి చేయలేదు. గుణగ్రాహి అయిన ఏ చక్రవర్తి చేత మేము రాజపదవి యందు నిక్షేపింపబడుతుమో ఆ మహారాజు తన హవ్యము భస్మం నందు వేయలేదు. ఆయన తన విత్తనములు ఊషర క్షేత్రం నందు చల్లలేదు. మేము చక్రవర్తి యొక్క దయను పొందితిమి. చక్రవర్తి అడుగుజాడలలో పోచుంటిమి. సూర్యాస్తమయము అయిన తర్వాత సూర్యకాంతము వెలుగదు. చంద్రుడు అస్తమించిన తర్వాత చంద్రకాంతము ప్రకాశింపదు. అందుచేత మేము కాశీక్షేత్రంకు పోచున్నాము.
మేమన్నీ పరిత్యజించుటమే. ధాత్రికి మణిదీపం వంటి విక్రమార్కుడు అస్తమించిన తర్వాత మేమంధులమైతిమి అనగా ప్రవర్శనుడు ఇలా అన్నాడు, రాజా, ఈ ధాత్రి రత్నగర్భ, నీ వంటి కృతజ్ఞతా భూములు జ్వలద్రత్నములు. ఎవడు గుణవంతుడో తెలుసుకొనగలిగిన విక్రమార్కుడే రాజనగా రాజు. నువ్వు గుణవంతుడవని తెలుసుకున్నాడు. నీ వంటి వారిలేంచో ఈ దుష్టమైన ధాత్రి యందు కృతజ్ఞతా గుణము పాదతాడితమయ్యేది. దుర్జనులు తమకు మంచి దినం వచ్చినప్పుడు తమ పౌరుషం అనుకుంటారు, ఉపకృతి చేసిన వాణిని భావించలేరు. నిన్ను తత్వజ్ఞులు ప్రశంసించిరి, పండితులు నిన్ను శిరస్సును ధరించిరి. ఓయి రాజా, నేను నీ కృతజ్ఞతా గుణమునకు, నీ ధర్మబుద్ధికి, నీ గుణపక్షపాతమునకు వశుడనైపోతుని. శ్రీనగరం ఆక్రమించుటకు సైన్యములతో వచ్చి తిని నేనిప్పుడు లజ్జపడుచున్నాను. ఓయి మాతృగుప్త మహారాజా, నాకొక దానము నిమ్ము. నేను నిన్నొకటి అభ్యర్థించుచున్నాను. ఈ రాజ్యము నువ్వు మరలా తీసుకుమ్ము. తోరమాణుని కుమారుడెంతటి మహోదారుడన్న ప్రతిష్ట దక్కింపుము అన్నాడు. అంతా మాతృగుప్తుడు ఇలా అన్నాడు, ఓయి రాజా, నువ్వు ధాత్రిదేవికి ముఖమున పెట్టిన మృగమద తిలకమువు. నన్ను నువ్వు పూర్వం అర్థం చేసుకోనలేదు, నేను నిన్ను చేసుకోనలేదు. ఈ రాజ్యం నీది. నేను నీ రాజ్యంను అపహరించను సరికదా, నీ వద్ద దానము కూడా తీసుకొనను. బట్టి ఐహిక సుఖములకు నేను ఈ నైత్యమునకు పాల్పడను. సదసద్వివేచన పరుడన్న కీర్తి నాకు దక్కింపుము. అంతటా మాతృగుప్తుడు కాశీ క్షేత్రమునకు పోయి సన్యాసి అయి ఉండి ప్రవర్సేనుడు సర్వరాజ్యంను వశపరుచుకొనెను. ప్రతి సంవత్సరము రాజ్యం మీద వచ్చేటిదంతయు మాతృగుప్తుడు బతికి ఉన్నన్నాళ్ళు ప్రవర్సేనుడు ఆయనకు పంపించుచుండెను. మాతృగుప్తుడు ఆ ధనమునంతయు దానముల కింద వినియోగపరచుచుండెను. ప్రవరేశుడు తోరమాణుని నాణములు ప్రోగు చేయుటయు ధాత్రియందు నిక్షేపించుటయు ఇది ఒక మహాకార్యంగా ప్రవర్తించుచుండెను. ఒకనాడు ప్రవరసేనుడు ప్రవరేశుని అడిగాడు, తాత, ఎందుకు ఈ పని చేయుచున్నావు? మాతృగుప్తుడు కృతజ్ఞతా గుణమును కోరి రాజ్యంను త్యజించాడు. నేను కీర్తిని వాంఛించి రాజ్యం యొక్క ఆదాయములు మాతృగుప్తునికి ఇస్తున్నాను. జందురాజాదులు రాజభక్తిని దేవతగా పూజించుచున్నారు. నువ్వు ఈ పని ఎందుకు చేయుచున్నావు అని. ప్రవరేశుడు ఇలా అన్నాడు, ఓయి, నాకు తోరమాండు రాజు. హిరణ్యుడు అతడు రాజ్యము చేయలేదు అనిపించుటకు దుశ్చర్య నడిపాడు. నేనతడు రాజ్యం చేసినాడని నిరూపించుటకు వాని నాణెములను పలు చోట్ల నిక్షేపించుచున్నాను. భవిష్యత్తులో నాణెములు పలుమందికి దొరుకును. వారందరికీ తోరమాండు పూర్వపు మహారాజని తెలియను అని అనగా ప్రవర్శనుడు ఇలా అన్నాడు, తాత, హిరణ్యుడును తోరమాండును కలిసి రాజ్యం చేసిరి. భవిష్యత్ ప్రజలు విడివిడిగా రాజ్యం చేసిరి అనుకుంటారు. వారిద్దరూ ఒకే కాలంలో రాజ్యం చేసినారని వారికి ఎలా తెలుస్తుంది అని. అప్పుడు ప్రవరేశుడు అన్నాడు, వారి కర్మం వారిది. నాకు ప్రధానము తోరమాండు రాజ్యం చేసినని భవిష్యత్ ప్రజలకు సువిదితమగుటయ్యేని. ఇంతటితో ఈ పాతిపెట్టిన నాణెములు నవల ముగిసింది. ఇప్పుడు మనకు చిట్ట చివరికి తెలిసిన అంశమేమి, ప్రవరేశుడు నాణెములను ఎందుకు సేకరించాడు, ఎందుకు వాటిని పాతిపెట్టాడు అని. పాతిపెట్టిన నాణెములు అనే శీర్షిక ఈ నవలకు ఎందుకు వచ్చిందో కూడా ఈ చిట్ట చివరకు ప్రవరేశుడే వెల్లడించాడు. అదేమంటే, హిరణ్యుడు తోరమానుడు అనేవాణ్ణి చరిత్ర పుటల్లో లేకుండా చేయాలి అనుకున్నాడు. కానీ తోరమాండు అప్పట్లో ముద్రించిన నాణెములను దాచిపెట్టడము, వాటిని భూగర్భంలో నిక్షేపించడం ద్వారా ప్రవరేశుడు ఒక పని చేశాడు. భవిష్యత్తులో ఎవరైనా తవ్వకాలు జరిపినప్పుడు ఆ నాణెములు దొరికి ఆ నాణెముల ద్వారా తోరమాండు అనే ఒక రాజు అప్పట్లో కాశ్మీరంను పాలించాడు అని ప్రజలు తెలుసుకోవాలా అని ఆశించాడు. ఇది నిజంగానే ఆర్కియాలజిస్టుల తవ్వకాలలో ఈ నాణెములు దొరికాయి. తోరమాండు అన్న ఒక రాజు కాశ్మీర్ దేశంను పాలించాడు అని కూడా కనుగొన్నారు. అయితే కొంతమంది ఈ పాశ్చాత్య చరిత్రకారులు ఏం చేశారంటే, ఈ తోరమాండు ఒక హూణుడు మ్లేచ్ఛరాజు అని అన్నారు. కాదు, కానీ ఈయన కాశ్మీర్ దేశంకు
రాజుగా చేశాడు. ఆయన కుమారుడే ఈ ప్రవరసేనుడు. కనుక తోరమాండి వంశము కాశ్మీర రాజ్యంను ఏలింది అని రుజువు చేయడానికి ఆ పాతిపెట్టిన నాణెములు పనికి వస్తాయి అని ప్రవరేశుడు భావించాడు. ప్రవరేశుడు జ్యోతిష్కుడు, భవిష్యత్తులో ఏం జరగనున్నదో అతనికి బాగా తెలుసు కాబట్టి ఆ పని చేశాడు. అందువల్ల ఈనాడు మనము ఈ కథ చెప్పుకుంటున్నాం, పాతిపెట్టిన నాణెముల ద్వారా చెప్పుకుంటున్నాము. ఇక ఈ కథ మీకు ఎంత మటుకు నచ్చిందో నాకు తెలియదండి. నాకు చాలా నచ్చింది, అందుకే నేను మీకు ఈ కథలన్నీ చెప్తున్నాను. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే, మనకు కాశ్మీర రాజవంశం గురించి పెద్దగా తెలియదు. ఎవరో చరిత్ర చదివే స్టూడెంట్స్ వాళ్లకు యూనివర్సిటీ చదువుల్లో మరి ఏముందో వాళ్ళకు ఎంత మటుకు ఈ కాశ్మీర రాజ్య చరిత్ర కవర్ అయిందో తెలియదు. ఈయన కల్హండి రాజతరంగిణిలో మాత్రము ఆయన ఖచ్చితంగా రాశాడు. కానీ అది కూడా పాశ్చాత్యులు వక్రీకరించారు, తమ ఇష్టం వచ్చినట్టుగా మార్చారు. అసలు విక్రమార్క చక్రవర్తి అనేవాడే లేడు అనే సాహసం కూడా చేశారు. విక్రమార్క చక్రవర్తి అనేవాడు లేకపోతే విక్రమ శకము ఆయన ఎలా అయింది? ఆయన శకకర్త ఆయన్నే లేడు అన్నంత దుర్మార్గానికి పోయారు పాశ్చాత్య చరిత్రకారులు. మన వాళ్ళు, మన దేశ చరిత్రకారులు కూడా గుడ్డిగా కొంతమంది వారిని అనుసరించారు, రోమిల్ల తాపర్ లాంటి వాళ్ళు. సరే, ఇప్పుడు దాని కథ ఎందుకు కానీ మనకు మొత్తానికి ఈ రెండవ నవల, కాశ్మీర రాజవంశ నవలల్లో రెండవ నవల పాతిపెట్టిన నాణెములు అయింది. ఇందులో స్పష్టంగా మాతృగుప్తుడు చెప్తాడు, పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు కలి శకములో విక్రమార్క చక్రవర్తి పాలించాడు, నేను ఇక్కడికి వచ్చింది ఇన్నో సంవత్సరంలో అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇవన్నీ చారిత్రక ఆధారాలతో చూపింపబడిన వాస్తవములు. సరేనా? ఇక ఈ నవల ఇంతటితో అయిపోయింది. ఇంకా మూడవ నవల వచ్చేసి మిహిరకులుడు. మిహిరకులుడు అనే ఈ నవల చాలా సంచలనం సృష్టించిన నవల అప్పట్లో. ఎందుకంటే ఈ మిహిరకులుడు పెద్ద శాడిస్ట్. ఇట్లాంటి చక్రవర్తి, వీళ్ళు రోమన్ చక్రవర్తుల్లో కలిగులానో ఎవరో చెప్తారు, వాడు చాలా శాడిస్టుని. ఇక్కడ మన దేశంలో మనకు తెలిసిన చక్రవర్తుల జాబితాలో ఈ మిహిరకులుడు అనేవాడు పెద్ద శాడిస్టు అని. అతను తను యముడి అపరావతారంగా భావించుకున్నాడు తనను తాను. ఈయన కథ మీకు వచ్చే వారం మొదలు పెడతానే. మిహిరకులుడు వినండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది, కొంతలో కొంత భయం కూడా కలుగుతుంది. అతని అభిరుచులు వాటి గురించి తెలిస్తే అది చివరికి ఎలా ముగుస్తుందో కూడా కొద్దిగా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. మిహిరకులుడి నవల, అతడి ఉద్దేశాలు, అతడి ఆలోచనలు, ఎంత విపరీతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు అనేది తెలుస్తుంది. మీకు ఆ కథ చెప్తాను, వచ్చే వారం మొదలు పెడతాను. ఇక ఈ కాశ్మీర రాజగాథావళి మీ స్నేహితులు ఎవరికైనా అభిరుచి ఉన్న వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి కాశ్మీర రాజ కథలు మన వాళ్ళకి ఎవరికి అంతగా తెలిసే అవకాశం లేదు. నా ఏజ్ వాళ్ళకు కూడా తెలిసే అవకాశం లేదు. ఒక్క చరిత్ర విద్యార్థులు అయ్యింది, ఎంఎస్సి కాదు ఎంఏ హిస్టరీ చేసిన వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు తెలిసిండే అవకాశం లేదు. ఈ కథలు బాగా ఆసక్తికరంగా ఉంటాయి. మీలాగే కథలు వినడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మీరు ఈ లింక్ షేర్ చేయండి. తర్వాత లైక్ చేయండి, మీకు నచ్చితే నా కథను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. సో నాకు ప్రోత్సాహం కల్పించండి. నేను మీకోసం మరిన్ని ఇంట్రెస్ట్గా ఉండే కథలు సెలెక్ట్ చేసి మీకు వినిపిస్తాను. అయితే ప్రస్తుతం మాత్రము ఈ కాశ్మీర రాజగాథావళి వినిపిస్తున్నాను. ఇవి 6 నవలలు. ఇవి అయిపోయాక మీకు నేపాళ రాజగాథావళి మొదలు పెడతానే. సరేనా? మరి మిమ్మల్ని మిహిరకులుడితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి, ఉండనా మరి, బై బై.